ఖమ్మం జిల్లా ఇదిలాపురం మున్సిపాలిటీ ప్రాంతాన్ని మరో లగచర్లగా తయారు చేయొద్దని లంబాడీ హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు రాజేష్ నాయక్ హెచ్చరించారు. సర్వే నెంబర్ 136లో గిరిజనులకు కేటాయించిన అసైన్డ్ భూములను వివిధ గిరిజన సంఘాల నాయకులతో కలిసి పరిశీలించారు. భూ వివరాలను బాధిత రైతుల్ని అడిగి తెలుసుకున్నారు. గిరిజనులు సాగు చేసుకుంటున్న అసైన్డ్ భూమికి నోటీసులు ఇవ్వకుండా బలవంతంగా రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకుని బోర్డు ఏర్పాటు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మొక్కను తీసేసి భూమిలో పాతి పెట్టి అంత అరాచకం చేస్తున్నారు మా పైన. ప్రతిసారి కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే మమ్మల్ని అరాచకం చేస్తున్నారు. 2010లో ఇట్లనే హైకోర్టుకు పోయి మా మీద ఇది గుంజుకుంటామంటే మేము హైకోర్టుకు పోతే దిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు అని మాకిచ్చి ఎవరు దాంట్లో అప్పుడు మేము హైకోర్టులో మేమే గెలిస్తే మళ్ళీ అప్పటి నుంచి మళ్ళీ టీఆర్ఎస్ గవర్నమెంట్ 10 సంవత్సరాలు ఎవరు మా అమ్మటి రాలే, మా జోలికి రాలే. మళ్ళీ అదే కాంగ్రెస్ గవర్నమెంట్ 2025లో మళ్ళీ మార పట్టుకొని సైట్ మీద రాకుండా ఇష్టం వచ్చినట్టు కేసులు పెట్టి పోలీసు వాళ్ళు వాళ్ళ కేసులను విచారించకుండా మా పైన కేసులు పెడుతున్నారు. ఆర్పీఐ పార్టీ రాష్ట్ర కేంద్ర మినిస్టర్ గారు రామదాస్ అథవాలయ గారికి న్యాయశాఖ మంత్రి గారు కాబట్టి ఆయన దృష్టికి తీసుకెళ్తాను. ఆయన గారిని కూడా ఇక్కడికి రప్పియటానికి భూమి ఇచ్చేదాకా పోరాడదామని చెప్పేసి ఆల్రెడీ చెప్తున్నాం. కాబట్టి ఈ అందరూ కలిసి ఈ భూమి వచ్చేదాకా పోరాడాలి. న్యాయశాఖ మంత్రి గారితో మినిస్టర్ గారికి లెటర్ పెట్టిస్తాం. తర్వాత సీసీ గారికి, కలెక్టర్ గారికి, సిపి గారికి అందరు కూడా కలెక్టర్ పెట్టి ఇక్కడికి ఎవరు రాకుండా చూసే బాధ్యత మా మినిస్టర్ గారితో తీసుకోవడానికి ఢిల్లీ వెళ్తాను ఈరోజు, రేపు